దేవుడు కాపాడాలనుకుంటే ఏ విధంగా అయినా సరే కాపాడుతాడు అనడానికి World War II టైంలో జరిగిన ఒక స్టోరీని ఇప్పుడు మీకు చెప్తాను. ఒక 2 సైడ్స్ మొత్తం బ్యాటిల్ జరుగుతుంది. ఒక సైడ్ వాళ్ళు మ్యాక్సిమం పీపుల్ అందరూ చనిపోయారు. చాలా తక్కువ మందే ఉన్నారు. తక్కువ వెపన్సే ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇంకా అవతల సైడ్ వాళ్ళతో ఇంకా ఫైట్ చేయలేనని అర్థమయ్యి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి బతుకుదామని చెప్పి పారిపోవడానికి ప్రయత్నిస్తూ యుద్ధం నుంచి విరమించారు. ఆ తర్వాత అవతల సైడ్ వాళ్ళు వచ్చి ఈ వీళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడ దాక్కున్నారు మిగతా వాళ్ళు అని చెప్పి చంపుదామని తిరుగుతున్నారు. ఇంతలోపు ఒక సోల్జర్ లోపల ఒక కేవ్ లోపల దాక్కున్నాడు. అప్పుడు గాడ్ని ఇలా ప్రే చేశాడు, దేవుడా ఏదో రకంగా నన్ను కాపాడని. అప్పుడు ఒక స్పైడర్ వచ్చింది. స్పైడర్ వచ్చిందంటే నేను ప్రే చేస్తా అనుకున్నాడు. తర్వాత ఇంతకీ అవతల సైడ్ వాళ్ళు వచ్చారు. గుహ లోపలికి వెళ్ళి చూద్దామని వాళ్ళ కమాండర్ చెప్పాడు, లోపలికి వెళ్ళి చూడండి ఎవరున్నారని. ఇంతకీ చూస్తే అక్కడ స్పైడర్ తన నెట్ని షీల్డ్ని ఫామ్ చేసి ఉంది. అంటే స్పైడర్ ఫామ్ చేసి ఉందంటే ఇప్పటికి ఎవరు వెళ్ళుంటారు లోపలికి అని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. అతను బతుకుతాడనమాట. అలా దేవుడు కనుక మనల్ని కాపాడాలనుకుంటే ఏ విధంగా అయినా సరే రెస్క్యూ చేస్తారు అని చెప్పడానికి ఇది ఒక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్.